రేపు సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మృగన్, గుహుడు అనే మొదలగు పేర్లతో పిలువబడుతూ ఉన్నాడు. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి, తమిళులు దీనిని స్కంద షష్ఠి అని అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. అయితే ఈ రోజున ఎవరైతే కష్టాలతో, సమస్యలతో, గ్రహాల చెడు ప్రభావంతో బాధపడుతూ ఉన్నారో వారు కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. కుంకుమ నీళ్లతో ఇలా చేయటం వల్ల ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ దూరమైపోతాయి. మనలో చాలామంది డబ్బు చేతిలో నిలవటం లేదని, ఇంటిలో తరచుగా ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. తరచూ పిల్లల ఆరోగ్యం పాడైపోతుంది అని ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉందని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రాత్రి 10 లోపు కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే సమస్యలు, కష్టాలు అన్నీ దూరమైపోతాయి. మంచి జీవితం గడుపుతారు. మనం జీవితంలో పైకి రావడానికి గ్రహాల చెడు ప్రభావం, మన చుట్టూ ఉన్నవారి చెడు దృష్టి కారణమవ్వచ్చు. ఒక వ్యక్తి తన జీవితంలో ముందడుగు వేయలేకపోతున్నాడు అంటే తనకు గ్రహాలు అనుకూలంగా లేవని అనుకోవచ్చు. లేదా ఇతరుల ఏడుపుల వల్ల కూడా వచ్చిన సంపాదన వచ్చినట్లుగా ఖర్చవుతూ ఉంటుంది. జీవితంలో ఆనందం కరువవుతుంది. మనశ్శాంతి ఉండదు. ఏ పనిపై ఆసక్తి ఉండదు. ఈ రోజుల్లో ఇలాంటి సమస్యలను మనం అందరం కూడా ఎదుర్కొంటూ ఉన్నాము. అయితే మీ జీవితంలో మీరు ఎంత పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నా రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రాత్రి 10 లోపు కుంకుమ నీళ్లతో ఈ చిన్న పరిహారం చేయండి. కుంకుమ నీళ్లకు చాలా శక్తి ఉంది. గ్రహాల చెడు ప్రభావం తొలగుతుంది. మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. పూర్వకాలంలో ఎర్ర నీళ్లతో దిష్టి తీసేవారు. అలాగే కుంకుమ నీళ్లతో కొన్ని పరిహారాలు కూడా పరిహార శాస్త్రంలో చెప్పబడ్డాయి. కుంకుమ నీళ్లు చాలా శక్తివంతమైనవి. ఎలాంటి చెడు శక్తినైనా సరే లాగేసుకుంటూ ఉంటాయి. ఈ రోజులో చాలా వరకు మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. గతంలో మన పెద్దవారు కొన్ని నియమాలు పాటించేవారు. ఇంటి నుండి బయటకు వెళ్ళినా, బయట నుండి ఇంటికి వచ్చినా కొన్ని పద్ధతులను పాటించేవారు. క్రమక్రమంగా అవి తగ్గిపోతూ వస్తూ ఉన్నాయి. అందుకే మనమందరము ఆరోగ్య సమస్యలతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నాము. మరి మీకు ఉన్న కష్టాలు, దరిద్రము అంతా దూరం అయిపోవాలి అంటే రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రాత్రికి కుంకుమ నీళ్లతో ఏం చేయాలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి రెల్లుగడ్డి పొదల్లో నుండి 6 ముఖాలతో అవతరించారని పురాణాలలో చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇంట్లో పూజ చేసుకోవాలంటే 6 ముఖాలతో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోకు పూజ చేసుకోవాలి. లేదా నెమలి వాహనం మీద కూర్చున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ చిత్రపటానికి గంధము బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎర్రటి మందార పూలు మాలలాగా కట్టి స్వామివారి చిత్రపటానికి వేసి అలంకరించుకోవాలి. స్వామివారి దగ్గర ప్రమిదను ఉంచి 6 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ 6 ఒత్తులు సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలకు సంకేతము. ఆ తర్వాత ఎర్రటి పూలతో, ఎర్రటి అక్షింతలతో సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తూ 108 నామాలు చదువుకోవాలి. 108 నామాలు చదవలేని వారు ఓం శం శరణవ భవ అనే ఈ చిన్న మంత్రాన్ని 108 సార్లు చదువుతూ పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత పొంగలిని లేదా దానిమ్మ పండు గింజలను నైవేద్యంగా పెట్టాలి. ఇలా పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇక వీడియోలోకి వస్తే కుంకుమను దేవతా ఆరాధనలో ఉపయోగిస్తూ ఉంటారు. ఆడవారు, మగవారు ప్రతిరోజు నుదుటిన కుంకుమను ధరించటం వల్ల మంచి జరుగుతుందని, ఇతరుల చెడు దృష్టి మనం పెట్టుకున్న కుంకుమ లాగేసుకుంటుందని పండితులు చెప్తూ ఉంటారు. ఇటీవల కాలంలో చాలా తక్కువ మంది కుంకుమను ధరిస్తూ ఉన్నారు. పూర్వం మన పెద్దలు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కుంకుమను ధరించేవారు. కుంకుమను ధరించటం వల్ల విజయం సాధిస్తారని కూడా చెప్తూ ఉంటారు. కుంకుమను ధరించి బయటకు వెళ్ళటం వల్ల పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఈ రోజుల్లో మనిషిలో స్వార్థం బాగా పెరిగిపోయింది.
ఇతరులు ఏ పని చేసినా వారిపై ఏడవటము, వారి జీవితాన్ని ఎలా నాశనం చేయాలా అని పన్నాగం చేస్తూ ఉంటారు. మీపై కూడా ఎవరైనా ఇలాంటి కుట్రలు పన్నినా, ఇతరుల చెడుచూపు వల్ల మీ పనులకు ఆటంకాలు కలుగుతున్నా రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ కుంకుమ నీటితో ఈ పనిని చేయండి. రాత్రి 10 లోపు ఇంటిలోని వారందరూ కూడా భోజనం చేసేయండి. ఆ తరువాత ఒక గ్లాస్ తీసుకొని అందులో కుంకుమ వేసి మంచినీటిని పోయండి. ఇప్పుడు అందులో ఒక లవంగం వేయండి చాలు. ఇప్పుడు ఆ నీటిని మీ ఇల్లంతా కూడా తిప్పండి. మీ ఇంటిలో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులలో తిప్పి ఆ గ్లాసును వంటగదిలో ఒక మూలన పెట్టండి. వంటగదిలో ఎందుకు పెట్టాలి అంటే వంటగదిలోనే ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది మీ వంటలపై ప్రభావం చూపుతుంది. అలాగే చాలామంది వంటగదిలోనే డబ్బును దాస్తూ ఉంటారు. కాబట్టి ఈ కుంకుమ నీటిని వంటగదిలో పెట్టండి. ఒకవేళ మీకు బాగా పీడకలలు వస్తూ ఉంటే ఈ నీళ్లను మీ బెడ్రూమ్లో పెట్టుకోండి. ఇలా సుబ్రహ్మణ్య షష్ఠి తిథి రోజు కుంకుమ నీటిలో లవంగం వేసి ఇంటిలో ఏదో ఒక గదిలో పెట్టుకోవటం వల్ల మీపై, మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని అవి లాగేసుకుంటూ ఉంటాయి. మీ ఇంటిలో తరచూ గొడవలు జరుగుతున్నా అవి తగ్గిపోతాయి. ఈ నీళ్లు మరియు లవంగం మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలను కూడా తరిమివేస్తుంది. మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలను, మీపై ఉన్న చెడు గ్రహాల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రాత్రి 10 గంటల్లోపు ఈ నీటిని ఏదో ఒక గదిలో పెట్టి నిద్రపోండి. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఆ నీటిని ఇంటి బయట ఉన్న సైడ్ డ్రైనేజీలో కానీ, ఇంటికి దూరంగా ఉన్న చెట్ల మొదట్లో కానీ పోసేయండి. మీరు ఇంట్లో పెంచుకునే మొక్కల మొదట్లో కాకుండా బయట పిచ్చి మొక్కలు ఉంటాయి కదా, తరువాత ఇంటికి వచ్చి ఆ గ్లాసును కడిగి మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇలా చేయటం వల్ల మీకు ఉన్న కష్టాలు పోతాయి, దరిద్రం పోతుంది, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రాత్రికి కుంకుమ నీళ్లతో ఈ పనిని చేసి కష్టాల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. అలాగే మీరు ప్రతిరోజు బయటికి వెళ్ళినప్పుడు కుంకుమను ధరించండి. అంతా మంచే జరుగుతుంది. కుంకుమ ధరించడం వల్ల శత్రువులు ఉండరు. మీరు తలపెట్టే పనులలో విజయం వరిస్తుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా కుంకుమను నుదుటిన ధరించండి. అలాగే కుంకుమ నీళ్లతో ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. ఇంతటి విశేషమైన రోజున పొరపాటున కూడా ఇంట్లో పొట్లకాయ, గుడ్డు, మాంసాహారంతో కూర వండకూడదు. ఎవరూ కూడా వీటితో వండిన పదార్థాలను తినకూడదు. కాదని తిన్నారంటే మాత్రము సర్పదేవతల ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మీ జీవితంలో అన్ని కష్టాలే ఎదురవుతాయి. ఏ పని చేసినా కలిసి రాదు. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. కనుక సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవ్వరూ కూడా పొట్లకాయ, గుడ్డు, మాంసాహారము అస్సలు తినవద్దు. కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. అలా కాకుండా ఈరోజు ఆవపాలతో పొంగలిని తయారు చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సమర్పించి ఆ తర్వాత ఆ పొంగలిని ప్రసాదంగా స్వీకరిస్తే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీకు అంతా శుభమే జరుగుతుంది. కనుక సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు అందరూ కూడా తప్పనిసరిగా ఆహారం విషయంలో ఈ నియమాలను పాటించండి. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పుట్టలో పాలు పోసిన వాళ్ళు కోసినవి, తుంపినవి తినకూడదు. గోళ్లతో గిల్లినవి కూడా తినకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజను చేస్తారో, అలాగే పుట్టలో పాలు పోస్తారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చాకుతో కానీ, కత్తిపీటతో కానీ కోసిన పదార్థాలను తినకూడదు. ఈరోజు కందిపప్పును కూడా తినకూడదు. మరి తెలుసుకున్నారుగా. మీరు కూడా రేపు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పదార్థాలను తినకుండా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందండి. ఈరోజు శరణమ భవ అనే 6 అక్షరాల నామమంత్రాన్ని పఠించటం, జపించటం వలన కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. జాతకంలో కుజదోషము, కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కాని వారు ఈరోజు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణములను చేయించినా లేదా చూసినా త్వరలో వివాహం జరుగుతుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చుకోవటం కనిపిస్తూ ఉంటుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధాన అంశము. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. ఈరోజు అనగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఉదయం 10 గంటల్లోపు పుట్ట దగ్గర కానీ, గుడిలో నాగదేవత విగ్రహాల దగ్గర కానీ, ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర కానీ జిల్లేడు ఆకు మీద దీపం వెలిగిస్తే
12 రకాల కాలసర్ప దోషాలు పోతాయి. రాహు కేతు దోషాలు, నాగ దోషాలు, పామును చంపిన దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అసలు ఈ దీపం ఎలా వెలిగించాలంటే, ముందు ఒక జిల్లేడు ఆకును తీసుకోండి. ఆ ఆకుకు కుంకుమతో 3 బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఆ జిల్లేడు ఆకు మీద ఒక ఎర్ర మట్టి ప్రమిదను పెట్టి 6 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి. ఈ దీపం దగ్గర చిన్న బెల్లం ముక్క పెట్టి పుష్పాలు, అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ దీపాన్ని ఇంటి దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో దగ్గర వెలిగించుకోవచ్చు. లేదా గుడిలో సర్పదేవత విగ్రహాలు ఉంటాయి కదా, అక్కడైనా సరే వెలిగించుకోవచ్చు. లేదా పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు పుట్ట దగ్గర అయినా సరే వెలిగించుకోవచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉదయం 10 లోపు ఇలా దీపం పెడితే అన్ని రకాల దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సర్పదోషాలు, రాహు కేతు దోషాలు, కుజ దోషాలు అన్నీ కూడా పోతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది. కనుక మీరు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. సుబ్రహ్మణ్య షష్ఠి అంటే కేవలం గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకుని వచ్చేయటం మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఆ రోజు మనం పాటించే నియమనిష్టలు, మన ప్రవర్తన, మన ఆలోచన విధానం కూడా అత్యంత ముఖ్యం. సుబ్రహ్మణ్య స్వామి అత్యంత శక్తివంతుడు, క్రమశిక్షణకు మారుపేరు. ఆయనకు అపవిత్రతను, అగౌరవాన్ని ఏమాత్రం సహించలేని సున్నితమైన మనస్తత్వం కూడా ఉంది. చిన్న అపచారం జరిగిన ఆయన తీవ్రంగా ఆగ్రహిస్తారు. అందుకే మన పెద్దలు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున చాలా పద్ధతిగా, భక్తి శ్రద్ధలతో, నియమంగా ఉండాలని పదే పదే చెప్తూ ఉంటారు. మన ప్రవర్తనలో ఏమాత్రం తేడా వచ్చినా, ఎన్ని పూజలు చేసినా ఫలితం శూన్యం, పైగా పాపం మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఈ పవిత్రమైన రోజున ఏ జీవిని హింసించకూడదు. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన నియమం. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతలకు అధిపతి కాబట్టి పాములు లేదా పామును పోలిన జీవులైన తొండలు, బల్లులు వంటి వాటికి హాని తలపెట్టడం మహాపాపం. ఈరోజు పొరపాటున కూడా వాటిని కొట్టడం కానీ చంపటం కానీ చేయకూడదు. ఒకవేళ మన ఇంట్లో లేదా పరిసరాల్లో అవి కనిపిస్తే వాటికి మనసులోనే నమస్కారం చేసుకొని, ఓ నాగదేవత, స్వామి స్వరూపమా, మమ్మల్ని క్షమించి శాంతంగా వెళ్ళిపోండి అని ప్రార్థించి నెమ్మదిగా వాటిని బయటకు పంపే ప్రయత్నం చేయాలి. కానీ కర్ర తీసుకొని వాటి వెంట పడకూడదు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సర్పజాతికి హాని తలపెడితే ఆ పాపం 7 జన్మల పాటు వంశాన్ని వెంటాడుతుందని, తీవ్రమైన సర్పదోషం, కుజదోషం చుట్టుకుంటాయని, సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి శాపానికి గురి కావాల్సి వస్తుందని శాస్త్రాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. దీనివల్ల సంతానం కలకపోవటం, కలిగిన సంతానానికి ఆరోగ్య సమస్యలు, వైవాహిక జీవితంలో గొడవలు వంటివి జరుగుతాయి. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో కత్తి, చాకు, కత్తిపీట, కొడవలి, గొడ్డలి, పార, పలుగు వంటి పదునైన వస్తువులను ఏమాత్రం ఉపయోగించకూడదు. ఈరోజు కూరగాయలు తరగడానికి కూడా కత్తిపీటను కానీ చాకును కానీ వాడరాదు. దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి భూమి పుత్రుడైన కుజుడికి అధిదేవత. భూమిని తవ్వటం, పదునైన వస్తువులతో కోయటం వంటి పనులు చేస్తే తెలియకుండానే భూమాతకు, అందులో నివసించే జీవరాశులకు హాని కలిగించే ప్రమాదం ఉంది. ఇది స్వామికి ఆగ్రహం తెప్పిస్తుంది. అందుకే ఈరోజు వ్యవసాయ పనులు కూడా పూర్తిగా నిలిపివేస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భూమిని దున్నటము, చెట్లను నరకటం వంటి పనులు మహా అపచారంగా పరిగణిస్తారు. వంట చేయదలుచుకుంటే ముందు రోజు కోసి పెట్టుకున్న కూరగాయలతో చేయాలి. లేదా అసలు వండిన ఆహారం తినకుండా ఉపవాసం ఉండటం అత్యంత శ్రేష్టం. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తాపస గుణం ఉన్న పదార్థాలను పూర్తిగా విడిచిపెట్టాలి. ఇంకా అందరూ తెలిసి తెలియక చేసే అతిపెద్ద పొరపాట్లు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి లేదా పుట్టల దగ్గరికి వెళ్ళినప్పుడు జరుగుతూ ఉంటాయి. పుట్ట అనేది కేవలం మట్టి దిబ్బ కాదు. అది నాగరూపంలో సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉండే ఒక పవిత్రమైన శక్తి కేంద్రం. గుడికి వెళ్ళినప్పుడు మనం ఎంత పవిత్రంగా భక్తితో నడుచుకుంటూ ఉంటామో, పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు అంతకంటే ఎక్కువ భక్తి శ్రద్ధలతో, నియమంతో ఉండాలి. చాలామంది యువకులు చేసే పెద్ద తప్పు ఆలయ పరిసరాలలో లేదా పుట్ట దగ్గర సిగరెట్లు, బీడీలు వంటివి కాల్చటం, పొగాకు నమలటం. ఇది క్షమించరాని మహా అపచారం. ఆ పవిత్ర స్థలంలో పొగను వదలటం అంటే
ఆ పవిత్రతను మన చేతులారా నాశనం చేయటమే. గుడిలోని గర్భగుడి ముందు నిలబడి ఎవరైనా పొగ తాగుతారా? లేదు కదా. పుట్టను కూడా నాగరూప సుబ్రహ్మణ్యుడి గర్భగుడిలాగే భావించాలి. అక్కడ పొగ తాగితే స్వామికి విపరీతమైన కోపం వస్తుంది. దాని ఫలితంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని, సంపాదించిన డబ్బంతా ఆసుపత్రులకే పోతుందని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక స్త్రీలు కూడా స్వామి పూజ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ పుట్ట దగ్గరకు కానీ వెళ్ళేటప్పుడు స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తల విరబూసుకుని వెళ్ళకూడదు. జుట్టును విరబీసుకోవటం అనేది అశుభానికి, అమంగళానికి సంకేతం. చక్కగా జడ వేసుకుని లేదా ముడి వేసుకుని అందులో పువ్వులు పెట్టుకుని వెళ్తే అది పవిత్రతకు, సౌభాగ్యానికి, లక్ష్మీకరానికి చిహ్నం. తల విరబూసుకుని వెళ్తే ప్రతికూల శక్తులను మనమే ఆహ్వానించినట్లు అవుతుంది. దీనివల్ల వైవాహిక జీవితంలో సమస్యలు, సంతాన సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. అంతేకాదు ధరించే దుస్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు, చిరిగిపోయినట్టుగా ఉండే ఫ్యాషన్ దుస్తులు వేసుకుని గుడికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది చాలా పెద్ద తప్పు. పవిత్రమైన పూజకు వెళ్ళేటప్పుడు సాంప్రదాయబద్ధమైన దుస్తులనే ధరించాలి. చీర కట్టుకోవటం ఉత్తమోత్తమం. లేదా పంజాబీ డ్రెస్ వంటి పద్ధతిగా ఉండే దుస్తులను వేసుకోవాలి. మనం ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నామనేది మన భక్తిని, మనం ఆ సాంప్రదాయానికి ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుంది. ఆధునిక దుస్తులు ధరించి వెళ్తే పూజ పట్ల మనకు శ్రద్ధ లేదని, కేవలం మొక్కుబడిగా వచ్చామని దేవతలు భావిస్తారు. దానివల్ల పూజ చేసిన ఫలితం శూన్యం. పైగా స్వామి ఆగ్రహానికి గురై ఆర్థికంగా చితికిపోవలసి వస్తుంది. మరొక ముఖ్యమైన విషయం, పుట్ట దగ్గర పాలు పోసేటప్పుడు పాటించవలసిన పద్ధతి. చాలామంది హడావిడిగా తాము తెచ్చిన పాల ప్యాకెట్లను నేరుగా కత్తిరించి ఆ ప్లాస్టిక్ ప్యాకెట్లతోనే పుట్టలో పాలు పోసేస్తూ ఉంటారు. ఇది అతిపెద్ద తప్పు. ప్లాస్టిక్ అనేది పూజకు పనికిరాని అపవిత్రమైన వస్తువు. సరైన పద్ధతి ఏమిటంటే, మీ వెంట ఒక రాగి చెంబును కానీ, కనీసం ఒక స్టీలు చెంబును కానీ తీసుకువెళ్ళాలి. రాగి లోహానికి హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రత ఉంది. మీరు తెచ్చిన పాలను ముందుగా ఆ రాగి చెంబులోనికి పోసి ఆ తర్వాత 2 చేతులతో ఆ చెంబును పట్టుకొని భక్తితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రార్థించుకొని నెమ్మదిగా పుట్టలో పాలు సమర్పించాలి. అలాగే లీటర్ల కొద్దీ పాలను పుట్టలో పోయవద్దు. నాగరూపంలో ఉన్న స్వామిని తలుచుకొని 1-2 చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగతా పాలను ప్రసాదంగా స్వీకరించండి. ఈ మధ్య పుట్టిన వింత ఆచారం ప్రకారం పుట్టలో గుడ్లు వేయటం ఘోరమైన తప్పు. స్వామికి పాలు, పసుపు, పండ్లు, చలిమిడి వంటి సాత్విక నైవేద్యాలనే సమర్పించాలి. ఈ పవిత్రమైన రోజున నెలసరిలో ఉన్న స్త్రీలు ఆలయానికి వెళ్ళటం కానీ, ఇంట్లో పూజ చేయటం కానీ చేయరాదు. శారీరక అస్వస్థత, మైల ఉన్నప్పుడు పూజలకు దూరంగా ఉండటం మన సాంప్రదాయం. వారు తమ స్థానం నుండే మనసులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని స్మరించుకుంటే చాలు. అలాగే ఈరోజు భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఇది అత్యంత ముఖ్యమైన నియమం. దీనివల్ల మనలోని ఆధ్యాత్మిక శక్తి పెరిగి మనం చేసే పూజకు బలం చేకూరుతుంది. మరొక నియమం, సుబ్రహ్మణ్య షష్ఠి రోజున తలంటు స్నానం చేయకూడదు. పండుగకు ముందు రోజే తలస్నానం చేసి, పండుగ రోజున మామూలు స్నానం చేసి పూజకు సిద్ధమవ్వాలి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున అప్పు ఇవ్వటం కానీ, అప్పు తీసుకోవటం కానీ చేయకూడదు. ముఖ్యంగా అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రాదని, లక్ష్మీదేవిని బయటకు పంపినట్టే అవుతుందని నమ్మకం. ఆడవారు ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చేతికి గాజులు, నుదుట బొట్టు పెట్టుకొని వెళ్ళాలి. వివాహిత స్త్రీలు పాపెట్లో సింధూరం ధరించాలి. నిండు ముత్తైదువులా తయారై స్వామిని పూజిస్తే ఆయన ప్రసన్నుడై మన సౌభాగ్యాన్ని చల్లగా చూస్తాడు. ఈ నియమాలన్నీ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య షష్ఠి పూజను ఆచరించి ఆ షణ్ముఖుడి కృపా కటాక్షాలను సంపూర్ణంగా పొందుదాం.